మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. 6 మావోయిస్టులు హతమయ్యారు. అంతకుముందు ఛత్తీస్గఢ్ ఆపరేషన్లో అగ్రనేత జగన్ ని మట్టుపెట్టారు. భద్రాద్రి ములుగు జిల్లాల సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దామెర దగ్గర చేపట్టిన భారీ ఆపరేషన్లో 6 మావోయిస్టులు హతమయ్యారు. గ్రేహౌండ్స్ బలగాలకు లచ్చన్న దళానికి మధ్య భీకరంగా ఎదురుకాల్పులు జరిగాయి. ఫైరింగ్లో దళ సభ్యులు 6 మృతి చెందారు. 2 గ్రేహౌండ్ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. కొంతకాలంగా నీలాద్రిపేట అటవీ ప్రాంతంలో లచ్చన్న దళం కార్యకలాపాలు కొనసాగిస్తోంది. వారి కదలికలను గమనించిన గ్రేహౌండ్స్ భారీ ఆపరేషన్ చేపట్టింది. 6 మృతదేహాలను భద్రాద్రి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో 2 AK-47లు 2 SLRలను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే 2 రోజుల క్రితం ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఎదురుకాల్పుల్లో 8 మంది చనిపోయారు. వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు జగన్ అలియాస్ రణదేవ్ దాదా ఉన్నారు. మావోయిస్ట్ కేంద్ర కమిటీ మిలిటరీ ఇన్ఛార్జిగా, మహారాష్ట్ర స్టేట్ సెక్రటరీగా జగన్ పనిచేశాడు. ఆయనపై 25 లక్షల రూపాయల రివార్డుంది. జగన్ సొంతూరు హన్మకొండ దగ్గర కాజీపేట. అసలు పేరు ఏసోబు. చర్చ్ ఫాదర్ గా ఉండేవాడు. తరువాత రాడికల్ యూనియన్లో పనిచేసి మావోయిస్టు పార్టీలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. నక్సల్స్ నుంచి మీడియాకు ఏదైనా సమాచారం ఇవ్వాలంటే జగనే ఇచ్చేవారు. ఎన్కౌంటర్ల పేరుతో కేంద్రం ఎలిమినేషన్ ప్రోగ్రాం పెట్టుకుందన్నారు సిపిఐ నేత కూనంనేని సాంబశివరావు. కరకగూడెంలో 6 ఛత్తీస్గఢ్లో 9 మందిని చంపటం దుర్మార్గమన్నారు. ఇది రాజ్యాంగ వ్యవస్థకి వ్యతిరేకమన్నారు. 2026 నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తామని అమిత్ షా చెప్పారని, ఆ నేపథ్యంలో ఈ ఘటనలు జరగడం దురదృష్టకరమన్నారు కూనంనేని. ఛత్తీస్గఢ్లో 9 మందిని చంపడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. మావోయిస్టులు అంటే ఈ దేశానికి శత్రువులేం కాదు. వాళ్ళకు ఒక ఐడియాలజీ ఉండొచ్చు. వాళ్ళు కూడా కొన్ని నేరాలకు పాల్పడి ఉండొచ్చు. దానికి ప్రభుత్వంగా నీ చేతుల్లో చట్టం ఉంది. కోర్టు పరిధిలో చేయి. కోర్టు పరిధిలో చేసి ఇప్పుడు వరవరరావు గారు లాంటి వాళ్ళని మీరు నిర్బంధించారు. సాయిబాబు గారు లాంటి వాళ్ళు నిర్బంధించారు. ఏదన్నా ఉంటే కోర్టు పరంగా చేయాలి తప్పితే వాళ్ళు ఏదో చేశారని చెప్పి మీరే రెచ్చగొట్టి ఎన్కౌంటర్ల పేరుతో మీరే చంపుతూ, ఆ క్రమంలో ఒకవేళ ఒకళ్ళిద్దరికి డిఫెన్స్లో వాళ్ళు కూడా ఏమన్నా తొందరపడితే అట్లా జరిగి ఉండొచ్చేమో. కానీ టోటల్గా ఎలిమినేషన్ ప్రోగ్రాం పెట్టుకుంది సెంట్రల్ గవర్నమెంట్. ఆ పావులో, ఆ ఉచ్చులో మన రాష్ట్ర ప్రభుత్వం పడొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఛత్తీస్గఢ్ అడవుల్లో మావోయిస్టుల ఏరువేత గత కొంతకాలంగా కొనసాగుతోంది. గత 8 నెలల్లో 145 మంది మావోలు హతమయ్యారు.